ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉందండి. ఎందుకనంటే మన యొక్క తప్పులను, మన యొక్క పాపములను మనుషుడు క్షమించలేడండి, మనుషుడు సహించలేడండి. నా దేవుని బిడ్డలారా, చూడండి, అసలు క్షమించుటకు వాళ్ళకి మనసు ఉండదట. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు అని వాక్యం అంటుంది. నా దేవుని బిడ్డలారా, మన పాపములను, మన తప్పిదములను, మన అతిక్రమములను, మన దోషములను ఆయన క్షమించుటకు ఆయన మనసు ఎటువంటిదిగా ఉంది అని అంటే సిద్ధమైనదిగా ఉందంట. హల్లెలూయా. సిద్ధమైన మనసు కలిగినటువంటి మరి ఆయనగా ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మన అపరాధములు కొన్ని మనుషులకు, అది తల్లిదండ్రులకైనా, భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, మన ఇంట్లో ఉన్న వారికైనా, మనకు తెలిసిన వారికైనా ఆలోచించండి, కొన్ని విషయాలే తెలుసండి, అన్ని విషయాలు తెలియవు. వాటిలో ఒక్క విషయాన్ని కూడా క్షమించటానికి మనసు ఉండదు కదండి. ఒక విషయాన్ని తెలిసినప్పుడు మనసులో ఒక వేదన, ఒక యాతన, తెలియనటువంటి ఒక బాధ వారిలో కనబడుతూనే ఉంటుంది. కానీ ఆ యొక్క బాధను బట్టి వాళ్ళు ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడరు, ఆ వ్యక్తిని ప్రేమించటానికి ఇష్టపడరు, ఆ వ్యక్తిని ఇదిగో మరి వారిలో ఒకనిగా ఉంచుకోవటానికి వారు ఇష్టపడరు. ఎందుకనంటే వారి యొక్క తప్పులు, వారి యొక్క పాపములు తెలిసినప్పుడు. కానీ మన దేవుడు అలా కాదండి. ఎన్నో పాపములు, ఎన్నో తప్పిదములు, ఎన్నో అతిక్రమములు మనము చేస్తున్న ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నప్పటికీ కూడా అన్నీ తెలిసిన వాడై ఉండి ఏమీ తెలియనట్లుగానే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన ఇదిగో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని పిల్లారా, చూడండి, ఎంత క్షమాపణ కలిగినటువంటి మనసు అంటే అండి, క్షమించుటకు ఆయనను మించినటువంటి మనసు ఇంకెవ్వరికి కూడా లేదండి. నా దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము కూడా ఆయన ఏ రీతిగా అయితే మనలను క్షమించాడో మనము కూడా ఆ రీతిగానే ఇతరులను మనము క్షమించాలి. ఇతరులను మనం అలా క్షమించినప్పుడు నా దేవుని బిడ్డలారా, దేవుడు మన తప్పులను ఆయన క్షమిస్తాడు. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలం మంది ఈ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకానికి స్తోత్రాలు. నిజమేనా ప్రభువా, ఇదిగో నా తండ్రి యేసయ్యనైనా అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, క్షమించుటకు నా ప్రభ సిద్ధమైన మనసు కలిగిన వాడివినైనా అయా నీ బిడ్డలను నా ప్రభా మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. అవును ప్రభా, కృపలతో మీరు నింపమని, దేవాటి మనసును నా ప్రభ మీరు మాకు కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.